హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపురుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో కరకరలాడే గట్టి పకోడీ అండి. చాలా బాగుంటుందండి. దీనికోసం నేను పెద్దవి ఒక 3 పచ్చిమిర్చి, అంగుళం అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టి పక్కన పెట్టానండి. తర్వాత ఒక 3 ఉల్లిపాయలని ఇలా స్లైస్గా కట్ చేసి వేసుకున్నానండి. ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ అంత కారం, తర్వాత జీలకర్ర పొడి అండి, అది ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్టు ఈ విధంగా కూడా ఒకసారి కలుపుకొని మరి బియ్యం పిండి వేసుకోవచ్చండి. నేను మొత్తం అంతా వేసి బాగా కలిపాను. తర్వాత కాగిన ఆయిల్ అండి, అది ఒక గంటి వేసి ఇంకొద్దిగా వేసాను. ఫస్ట్ స్పూన్తో అలా అనుకుందామండి, కాలుతోంది ఆయిల్. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత చేతితో బాగా కలుపుకుందామండి. ఆయిల్ పిండికి అంతా పట్టే విధంగా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అంతా కలుపుకుందామండి. ఈ విధంగా నాకు చిన్న అరటి గ్లాస్కి కొద్దిగా తక్కువ పట్టాయండి వాటరు. ఈ విధంగా అంతా మరి గట్టిగా ఉండకూడదు, అట్లానే మళ్ళీ పలుచగా ఉండకూడదండి. గట్టిగా రావు పకోడీ అంతా. ఈ విధంగా ఇది పిండి పీసుకునేటప్పుడే మనం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకొని కాగిన తర్వాత వెంటనే వేసుకోవాలండి పిండిని. అలాగే పక్కన పెట్టేస్తే మెత్తగా వస్తాయన్నమాట. కలుపుకున్న వెంటనే ఆయిల్లో వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే లోపల ఉడకదు సరిగ్గా. ఈ విధంగా మనకి బాండ్లీ పట్టేంతగా వేసుకోవాలండి. 1 నిమిషం తర్వాత కదిపి ఆ పక్క కూడా ఫ్రై చేసుకుందాము. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అండి మొత్తం అంతా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ స్నాక్ కదండి. ఈవినింగ్ టైం పిల్లలు వచ్చి చేసి పెట్టామంటే చక్కగా లాగించేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.